మన కంటికి కనిపించేవన్నీ కూడా మంచి కాదు, అలాగే చెడు అనిపించినవి కూడా చెడు కాదు. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో మన గట్ మైక్రోబయామ్ ఏ విధంగా అయితే సహాయపడుతుందో అదే విధంగా మట్టిలో ఉండేటటువంటి మైక్రోబయామ్ కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది. అదే ఎలా అనేది ఒకసారి చూద్దాం. మట్టిలో ఉండే సూక్ష్మజీవులకు మన శరీరంలో ఉండే సూక్ష్మజీవులకు ఒక లింక్ ఉందన్న విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అసలు ఆ లింక్ ఏమిటనేది చూసినట్లయితే ఒకప్పటి జనరేషన్ వాళ్ళు మట్టితో మమేకం అయిపోతూ 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతికేవాళ్ళు. ఆ రోజుల్లో మట్టికి మనిషికి అటువంటి రిలేషన్ ఉండేది. కానీ ఈ జనరేషన్ వారు మాత్రం మట్టిని ఒక డర్టీ ఐటెంగా చూస్తూ ఉన్నారు. మరి మట్టి ప్రపంచంలో అన్నిటికంటే కాంప్లెక్స్ మైక్రోబయామ్. మట్టిలో ఉండేటటువంటి సూక్ష్మజీవుల సమూహం ఒక ప్రక్క తమను తాము రక్షించుకుంటూనే మరో ప్రక్కన మొక్కలకు కూడా వాటిని సంరక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది. మరి మన శరీరంలో ఉండేటువంటి గట్ బ్యాక్టీరియాకి మట్టిలో ఉండేటువంటి బ్యాక్టీరియాకి మధ్య చాలా విలువైన సంబంధాలే ఉన్నాయి. ప్రకృతి మనకు ఇచ్చినటువంటి వాటిలో చెడ్డదంటూ ఏది లేదు కాబట్టి మట్టి కూడా మనకు అనేక విధాలుగా మేలు చేస్తూ ఉంటుంది. పిల్లలను ప్రతిరోజు కొంతసేపు మట్టిలో ఆడనిచ్చినట్లయితే అది వారి ఆరోగ్యానికి మానసిక ఉల్లాసానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పిల్లలు మట్టిలో ఆడుతూ ఉన్నప్పుడు వారు మట్టిలో ఉండేటువంటి రకరకాల సూక్ష్మజీవులకు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వారి శ్వాస ద్వారా నోటి ద్వారా కూడా ఈ సూక్ష్మ క్రిములు అనేవి పిల్లల శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. దీనివల్ల కలిగేటువంటి మొట్టమొదటి ప్రయోజనం ఏమిటంటే వారి బాడీ చెడు సూక్ష్మజీవులను తట్టుకొని ఇమ్యూనిటీని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ గట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా కూడా బలపడుతూ ఉంటుంది అనమాట. ఈ ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నా ఒక్కొక్కరి వేలు ముద్ర ఒక్కో విధంగా ఉంటుంది. అలాగే ఈ గట్ మైక్రోబయం కూడా ఒక్కో మనిషిలో ఒక్కో విధంగా ఉంటూ ఉంటుంది. అది వారు పుట్టిన పరిస్థితులు, వారు పెరిగినటువంటి వాతావరణం, వారు తినేటటువంటి ఆహారాలపై ఆధారపడి ఉంటుందన్నమాట ఇది. అలాగే మన బాడీలో ఉండేటువంటి బ్యాక్టీరియా, మట్టిలో ఉండేటువంటి బ్యాక్టీరియా ఈ రెండు కూడా ఒకే కోవకు చెందినవేనని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఫెర్మిక్యూట్స్, అట్లానే యాక్టినో బ్యాక్టీరియా, బ్యాక్టీరియో డేట్స్, ఇవి మనిషిలోని మట్టిలోను కూడా ఉండేటటువంటి బ్యాక్టీరియా రకాలు. అసలు మట్టిలో ఉండేటువంటి బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడుతుంది ఈ విషయాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే 2004లో లండన్ కు చెందినటువంటి ఒక ప్రఖ్యాత డాక్టర్ తన దగ్గరికి వచ్చినటువంటి ఒక లంగ్ క్యాన్సర్ పేషెంట్ కు మైకోబాక్టీరియం వ్యాకే అని మట్టిలో ఉండేటువంటి ఒక రకమైన బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేయడం జరిగింది. అలా చేయడం వలన ఆ వ్యక్తి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిందని ఆ డాక్టర్ తన రీసెర్చ్ పేపర్స్ లో వెల్లడించడం జరిగింది. మట్టిలో ఉండేటువంటి బ్యాసిల్లస్ కోవాగులస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల డయేరియా, మలబద్ధకం వంటి ఈ గట్ సమస్యలు తగ్గుతాయని వారు నిర్వహించినటువంటి 9 రకాల క్లినికల్ ట్రయల్స్ లో నిరూపించడం జరిగింది. అలాగే మట్టిలో ఉండేటువంటి బ్యాసిల్లస్ రకానికి చెందిన ప్రోబయోటిక్ బ్యాక్టీరియా వల్ల ఈ గట్ మైక్రోబయోమ్ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా లీకీ గట్, అట్లానే ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలను కూడా తగ్గించే అవకాశం ఉందని తన పరిశోధనలో చెప్పడం జరిగింది. చివరగా నేను చెప్పొచ్చేది ఒకటే, మనం మట్టిలో నడవడం వల్ల కానీ అట్లానే మట్టితో కాసేపు ఆడుకోవటం వల్ల కానీ మన గట్ బ్యాక్టీరియా వైవిధ్యం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని బట్టే మన గట్ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మట్టిని బెస్ట్ ప్రోబయోటిక్ సప్లిమెంట్ అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మట్టికి తగినంత ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. రోజుకు కనీసం 15 గంట సేపు మట్టి మీద నడిచే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన ఆరోగ్యానికి ఏది మంచిది ఏది చెడ్డది అన్న విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉందాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.